నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీల్లో భక్తుల కానుకలు ఈ రోజు లెక్కించగా నోట్ల రూపేణా 62,10,095 రూపాయలు, అలాగే చిల్లర రూపేణా 2,28,921 రూపాయలు కలిపి మొత్తం 64,39,016 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ హరిసేవ సత్యసాయి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 17 గ్రాములు 4 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 212 గ్రాములు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $30, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ 1 రియల్, ఒమన్ సెంట్రల్ బ్యాంక్ 100 పైసా వచ్చాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆమదాల వలస గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి తమ్మినేని రవి, శ్రీకూర్మం దేవాలయం ఈవో గురునాథం, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తదితరులు ఉన్నారు. వికలాంగ బాలికలను గుర్తించేందుకు గాను ఈరోజు సింగపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కిష్టప్పేటలో ఇంటింటి సర్వేను చేపట్టి సర్వేలో సింహ సాత్విక్, చెల్ల హర్షిత పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి వైద్య అధికారుల సమక్షంలో తగు సూచనలు పిల్లలకు తల్లిదండ్రులకు తెలిపారు. పిల్లల జీవన పరిస్థితులు మెరుగుపరిచే కార్యక్రమాలు, అంగవైకల్యం నుంచి వేరు చేయడానికి డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు తగు సూచనలు అందించారు. ఆ పిల్లల తాలూకా ఈ దివ్యాంగ పిల్లల తాలూకా తల్లిదండ్రులకి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఇంకా చాలా మంది రూరల్ ఏరియాస్ లో స్క్రీనింగ్కి రాకపోవడం, టెస్టులు చేయించుకోకపోవడం, దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవడం వల్ల ఆ అంగవైకల్యం ఏదైతే ఉందో దాని తాలూకా గ్రావిటీని తగ్గించే అవకాశం ఉన్నా కూడా ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల, పొందలేకపోవడం వల్ల గ్రావిటీని తగ్గించలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళని స్క్రీన్ చేసి టెస్ట్లకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించేటట్టుగా ఏదైనా కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పేసి మీ సంచాలకులు సజెస్ట్ చేస్తే హైకోర్టులో ఉన్న కమిటీ, ఆ జడ్జెస్ ఆఫ్ కమిటీ ఫైనల్ చేసి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ గారిని, వాళ్ళ తాలూకా టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా ఉన్న సిబ్బందిని, అలాగే డిసిహెచ్ఎస్ గారిని, ఈ జిల్లా ముందస్తు చికిత్సాలయంలో పనిచేస్తున్న వాళ్ళని, వాళ్ళ నుంచి అలాగే మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆశాలని, ఏఎన్ఎంని, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ని, వర్కర్స్ ని, అలాగే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసు వారిని, అలాగే మా వైపు నుంచి ప్యానల్ అడ్వకేట్స్ ని, పారాలీగల్ వాలంటీర్ని, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మనం ప్రతి ఊర్లో ఇంటింటికి పోయి, ఎందుకంటే అంగన్వాడీకి వాళ్ళకి ఆశాలకి ఏఎన్ఎంలకి ఆ ఊర్లో ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంది, డెలివరీ ఎప్పుడైనారు, ఏ బిడ్డ పుట్టారు, బిడ్డ పరిస్థితి ఏంటి, అదే బరువు తక్కువ ఉందా, ఆరోగ్యం ఎలా ఉంది, తల్లి పరిస్థితి ఏంటి, ఆరోగ్యం అంటే అవగాహన ఉంటుంది మీకు అందరికీ. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం అది కాబట్టి ప్రతి పల్లెలో మీ పరిధిలో ఇంటికి పోయి, అలాగే ఎవరైనా స్క్రీనింగ్ రాకంట, టెస్టులు రాకంట, ట్రీట్మెంట్ పొందకంట ఉండిపోయిన బిడ్డలు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఏమైనా ఆపరేషన్ అవసరమా, ఇవి కాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ సప్లై చేస్తే చెవిటితనం ఉంది, ఆ మిషన్ ఇస్తే కొంతవరకు నయం అవుతుంది. అలాగే యాక్సిడెంట్ ఏదో జరిగింది, కాలో చెయ్యో డ్యామేజ్ అయినాయి, దానికి ఆర్టిఫిషియల్ ఆ చెయ్యో కాలో పెట్టచ్చు. అలాంటివి కూడా మీరు ఐడెంటిఫై చేయాలి.
అలా చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అంతా మేము నుంచి రిపోర్ట్స్ మీ అధికారుల ద్వారా మాకు వచ్చిన తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేసి హైకోర్టుకి పెట్టిన తర్వాత ఆల్రెడీ ఈ పరికరాలకి అవసరమైన ఎయిడ్ ఏదైతే అవసరం అవుతుందో అది కూడా సప్లై చేసేది మీ ద్వారా. మళ్ళీ మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేసినారో ఆ పిల్లలకి మీరే వాళ్ళకి పట్టుకెళ్ళే అమర్చేది కానీ ఇచ్చేది కానీ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ టివి బాలమురళీకృష్ణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ బాబు, న్యాయవాది ఇంద్రప్రసాద్, జిల్లా ముందస్తు చికిత్సాలయం కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్, జిల్లా మేనేజర్ అప్పలనాయుడు, పీడియాట్రిషియన్ డాక్టర్ నోక చైతన్య, మెడికల్ ఆఫీసర్ చిరంజీవి నాయుడు, లిల్లీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎంఎల్హెచ్పీలు, పారాలీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వైపు యువత వెళ్లనీయకుండా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ గంజాయి వంటి మత్తు పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడం ఆశ్చర్యంగా ఉందని, ఇటువంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న 2 యువకులను శాసనసభ్యులు పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా గంజాయి సేవించి ఉన్నట్లుగా గుర్తించారని, దీనిపై తక్షణ చర్యలకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పట్టణంలోని యువత ఇటువంటి చెడు వ్యసనాలకి బానిసవుతున్నారని, పోలీస్ వ్యవస్థ సంకల్పం పేరిట ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని, అయినప్పటికీ ఇంకా మార్పు రావట్లేదని తెలిపారు. ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తించాలని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా గంజాయి వ్యక్తులను పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటువంటి చర్యలు ఏ ప్రజా నాయకులు చేయలేరని ప్రజలు సహబాష్ అంటున్నారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు 5 కోట్లు, కుప్పంకు 5 కోట్లు నిధులు మంజూరు అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి నిధులు తీసుకుని రావడంలో కేంద్ర రాష్ట్ర మంత్రుల కృషి, సమన్వయం, చొరవ ఫలించాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమిష్టి కృతి ఫలితంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు సమ్మతించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామం సానుకూల ఫలితాలకు సంకేతంగా నిలుస్తుంది. జిల్లా అభివృద్ధికి దోహదం అవుతుందని సంబంధిత వర్గాల ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, యుఎన్డిఎస్ కన్సల్టెన్సీ ప్రతినిధులు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ నిధులతో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో విజయవాడలో జరిపిన భేటీలో చర్చలు జరిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని కొమ్మరిపేట, గార, కర్నాలపేట గ్రామాల్లో శాసనసభ్యులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని, గ్రామ అభివృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో రహదారి నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థను పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాంతాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. శాసనసభ్యుల వెంట మాజీ సర్పంచ్ బడగల వెంకటప్పారావు, పేట వెంకటరమణ, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని స్కీమ్ కన్వీనర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో హిట్ అండ్ రన్ బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించే విధానాలపై విస్తృతంగా చర్చ జరిపారు. నష్టపరిహారం ప్రక్రియను సరళీకరించే మార్గాలపై అధికారులతో మాట్లాడారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి, డిఎస్పీ డి ప్రసాద్, ఆర్డీఓ ఆఫీస్ ఏఓ ఈశ్వరమ్మ, రాజాం ఎస్ఐ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ, సంస్కృతంతో సహా 6 కొత్త భాషలకు అనువాద సేవలను పొడిగిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు వంటి ఈ 10 భాషల్లో అనువాద సేవలు పార్లమెంట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా తాజాగా మరో కొత్త 6 భాషలు బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ, సంస్కృతులను అనువాద సేవల్లోకి చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. మానవ వనరులు అందుబాటులోకి వచ్చినందున అదనంగా 16 భాషలను ఏకకాలంలో అనువాదాలను అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామని స్పీకర్ ఈ సందర్భంగా చెప్పారు.
శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు. మంగళవారం పొట్టి శ్రీరాములు మార్కెట్ను పరిశీలించారు. అక్కడ వర్తకులతో ముఖాముఖి మాట్లాడారు. మార్కెట్లో నిత్యం రద్దీగా ఉంటుందని, పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, వారికి ఉండే సమస్యలపై పరిశీలించి సాధ్యమైన మేర చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది ఇక్కడ ఉండే కళాశీలకు కానీ, ఇక్కడ ఉండే వర్తకులకు కానీ, ఇక్కడ ఉండే కామన్ మ్యాన్కి కానీ, ఇక్కడ ఉండే వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళకి అందరికీ ఇబ్బందే. ఈరోజు పూర్తిగా చూశాను. చాలా నిరుపయోగంగా, కనీసం 7 బ్లాకులు ఉంటే 5-6 బ్లాకులు నిరుపయోగంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతా లాక్లు వేసి తాళాలు వేసేసిన పరిస్థితి. మధ్యలో మార్కెట్ మధ్యలో పూర్తి ఖాళీ స్పేస్ ఉంది. బయట అందరూ రోడ్లపై అమ్ముతున్న పరిస్థితి. వాళ్ళందరూ ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలు ఇక్కడ సరైన వసతులు లేకపోవడం. ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం. ఒక రూములో వస్తుంటే మందు తాగుతున్నారు. ఇంకా ముందుకు నడిచి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక 2 గంజాయి తాగడం, ఇది చాలా అత్యంత దారుణం. నా చేతికే దొరికింది. నేనే చూశాను కరెక్ట్గా ఆ గంజాయి తాగడం. సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది. కోతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం. ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశాను. ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ బంద్ కు సిపిఐ పార్టీ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు వెల్లడించారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 11, 12 తేదీలలో గిరిజన సంఘాలు జరుపుతున్న ఏజెన్సీ బంద్కు సిపిఎం మద్దతు తెలియజేస్తుందని, 1/70 చట్టాన్ని సవరించాలన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూల్ కిందకు వస్తుందని, దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలని, జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలతో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3 అమలు చేయాలని, షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన సొండి కులాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అమిత్ షాలను కలిసి స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం దీర్ఘకాలంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని అమిత్ షాకు నాయకులు వివరించారు. 90% మంది దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తున్నారని, దీర్ఘకాలంగా ఉన్న వారి డిమాండ్ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రామ్మోహన్ నాయుడును, అమిత్ షాను కోరడం పట్ల కోటేశ్వర చౌదరి మాట్లాడుతూ ఓబీసీ ప్రతిపాదననున్న అన్ని కులాల వారు రుణపడి ఉండాలన్నారు. గతంలో తాము ఢిల్లీ వెళ్లి కలిసినప్పుడు కూడా రామ్మోహన్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా భాజపా నాయకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ బీజేపీలో ప్రతి కార్యకర్త పాటించాలన్నారు. వర్ధంతి రోజున పార్టీ సమర్పణ దివాస్గా పాటిస్తుందని సిరిపురం తేజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 75 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగాఢ దుర్గారావు తెలిపారు. పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరగగా ఈ పరీక్షలకు 40,346 మంది హాజరు కానున్నారని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం అయ్యాయని చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు 113 కేంద్రాలు కేటాయించగా తొలి విడతగా 61 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్న రీతిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు లేకుండా చేయాలని ఆలోచన చేసి ఆచరణలో ప్రజాభిప్రాయం తీసుకుని మళ్లీ ప్రభుత్వ ప్రతిపాదన విరమించారని చెప్పారు. పాత పద్ధతుల్లో పరీక్షలు జరుగుతాయని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారని, ప్రతి పరీక్ష కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పర్యవేక్షణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని దుర్గారావు స్పష్టం చేశారు. సాయి గణేష్ మందిరం కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు పొన్నాడ గ్రామంలోని 40 మంది గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలని, ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించాలని, తద్వారా మంచి సంతానం ప్రాప్తిస్తుందని చెప్పారు. అనంతరం గర్భిణీ స్త్రీల సహాయకులకు, అంగన్వాడీ సిబ్బందికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, జిల్లా సేవా ఇన్ఛార్జ్ పి నాగేశ్వరరావు, జోనల్ కన్వీనర్ పైల శివనారాయణ, సత్యం శివసుందరం, కన్వీనర్ ఈ నాగభూషణ్, భాస్కర్రావు, గ్రామ ఇన్ఛార్జ్ గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మునగాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మునగాకులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మునగాకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను, పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్స్ మునగాకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మునగాకులో ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని, అలాగే విటమిన్ ఏ ఉండడంతో కంటి చూపు సమస్యలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే కాలేయ పనితీరుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి. మునగాకు క్యాన్సర్ వ్యాధి నయం చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.